మెల్లగా ఉదయించే సూర్యుడి వెలుగులో ఆ చిన్న ప్రపంచం ప్రాణం పోసుకుంటుంది. పూల నీడలో దాగున్న చీమల లోకం మన కంటికి చిన్నదిగా కనిపించినా వాళ్లకి అది ఒక మహావిశ్వం. కాలనీ లోపల పెద్ద చీమలు భారీ ధాన్యాలు మోస్తూ పరుగులు తీశాయి. అందరిలో చిన్నదైన తిను ఒక చిన్న తురుము కూడా లేపడానికి ఎంత శ్రమ పడుతున్నాడో. అతని చిన్న కళ్ళలోని పోరాటం, అతని చిన్న శరీరం మీద పడే భారమంతా మనసుకు తాకుతుంది. వరుసగా ఒకే తాళంలో కదిలే చీమలు, ప్రతి అడుగు, ప్రతి పని వాళ్లకి పెద్దదే. అంత సమర్పణతో, అంత శ్రమతో ముందుకు సాగుతుంటే వారి జీవితం ఎంత అద్భుతమో అనిపిస్తుంది. అకస్మాత్తుగా భారీ వాన మొదలైంది. చీమల చిన్న ప్రపంచంలో ఇది ఒక మహా తుఫాను. నదిలా ప్రవహించే నీరు మార్గాలను ఊడదొరుకుతుంది. అందరూ పరుగెత్తుతారు. అలాంటి గందరగోళంలో టిను గమనించాడు. ఓ చిన్న బేబీ చీమ ఒక ఆకుపై ఊగుతూ నీటిలో కుట్టుకుపోతుంది. దాని చిన్న అరుపు పిను హృదయాన్ని చీల్చింది. ఒక క్షణంలోనే తీను పరిగెత్తి చిన్న కర్రపైకి దూకాడు. ప్రవాహం అతన్ని తోసుకుంటూ పోతున్నా అతని హృదయం మాత్రం బలంగా నిలిచింది. నీటి ప్రవాహం ఉగ్రరూపంలో ఉంది. చిన్న కర్ర ఊగిపోతుంది. ప్రతి అలా తీనును పడగొట్టే ప్రయత్నం చేస్తోంది. అయినా అతను వదిలిపెట్టలేదు. చివరికి తిను ఆ ఆకు వద్దకు చేరాడు. వణుకుతున్న బేబీని తన చిన్న చేతులతో ఎత్తుకున్నాడు. వానలోనూ గాలిలోనూ అతని హృదయం మాత్రం సున్నితంగా పలికింది, భయపడకు, నేను ఉన్నాను. ఆలని చీమలు చేరాయి. నీటితో తడిసిన పెనును చూస్తూ ఆశ్చర్యపోయాయి. ఒక చిన్న చీమ ఇంత పెద్ద సాహసం చేస్తున్నా వారి చూపుల్లో గర్వం, ప్రేమ మరియు కృతజ్ఞత. రాణి చీమ ముందుకు వచ్చింది. టిను తలపై సున్నితంగా చేతిని ఉంచి, నీవు చిన్నవాడివి కాదు, నీ హృదయం మహాయోధుడిది అని చెప్పినట్టుగా చిరునవ్వింది. ఆ రోజు నుంచి కాలనీ మారింది. పెద్ద చిన్న అన్న తేడా లేకుండా అందరూ ఒకరికొకరు తోడయ్యారు.